బేబీ పొటాటో చిక్కుడు గింజలు టమాటా కర్రీ చేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టి స్టవ్ రా చేసుకుందామండి. కడాయి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ముందుగా ఎండుమిర్చి, వేగినాయండి. ఇప్పుడు కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు హెల్త్కి మంచిది కానీ అండి, అందరూ కరివేపాకు కర్రీలో వస్తే తీసి పక్కన పెడతారు. అందుకే ఏం చేయాలంటే కారంలో మిక్సీ పట్టుకుంటే కరివేపాకు మనం బయట పడేయాల్సిన పని ఉండదు. తాలింపు గింజలు వేగినాయండి. ఇప్పుడు ముందుగా బేబీ పొటాటోస్ వేసుకుందాం. టూ మినిట్స్ వేయించుకుందామండి పొటాటోస్. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని బ్రౌన్ కలర్లా వేగినాయండి. పొటాటోస్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చిక్కుడు గింజలు వేసుకుందామండి. చిక్కుడు గింజలు వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా పసుపు, మగ్గటానికి లైట్గా సాల్ట్, ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఆల్మోస్ట్ అన్నీ దగ్గరగా ఉడికినాయండి. టమాటాసు ముక్కలు, చిక్కుడు గింజలు, పొటాటోస్. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం, ధనియాల పొడి, కొత్తిమీర, కారం, ఉప్పు, మసాలా పట్టిందాక ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందామండి. సిమ్లో కుకింగ్ చేసుకుందాం. చిక్కుడు గింజలు, టమాటా, బేబీ పొటాటోస్ కర్రీ అయిపోయిందండి. ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కూర రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బేబీ పొటాటోస్, టమాటా, చిక్కుడు గింజల కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.